హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరి చూపు పుచ్చకాయల మీదే పడుతుంది. ఎందుకంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పైగా వేసవి తాపాన్ని తీర్చడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ పుచ్చకాయ. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఇష్టపడి తినే పండు పుచ్చకాయ. మరి ఈనాటి వీడియోలో ఈ పుచ్చకాయ అందరూ తినొచ్చా? ఎటువంటి వ్యాధులు ఉన్నవాళ్లు పుచ్చకాయ తినకూడదు? తింటే ఏమవుతుంది అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా ఎండాకాలంలో అందరికీ డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. చెమట రూపంలో మన బాడీలోని వాటర్ బయటికి వెళ్లిపోయి నీరసం, నిస్సత్వ వస్తుంది. ఈ డీహైడ్రేషన్ తగ్గించడానికి ప్రత్యేకంగా సమ్మర్ కి కొన్ని పళ్ళైతే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలో అందరికీ నచ్చే పండు పుచ్చకాయ. ఇది కేవలం డీహైడ్రేషన్ తగ్గించడం కోసం మాత్రమే కాకుండా చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంలో కూడా ఇది ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి అందరూ సమ్మర్ అనగానే పుచ్చకాయనే ఎక్కువగా తింటూ ఉంటారు. కొంతమంది జ్యూస్ల రూపంలో తీసుకుంటే మరికొందరు సలాడ్స్ లాగా, ఇంకొందరు పండు రూపంలో తింటారు. ఎలా తిన్నా కానీ పుచ్చకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పుచ్చకాయలో అధికంగా నీరు, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి పలు విధాలుగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా కండరాల నొప్పి, చెమట తర్వాత వచ్చే అలసటను తగ్గించడంలో పుచ్చకాయ హెల్ప్ చేస్తుంది. పుచ్చకాయలోని సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం రక్తనాళాలను విశ్రాంతి గురిచేసి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఎక్కువగా నీటి శాతం ఉండడం వల్ల డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలుగుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును అంటే బీపీని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పుచ్చకాయ సోడియం తక్కువగా ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువని చెప్పుకున్నాం కదా, దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది. పుచ్చకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక నీరు ఉండడం వల్ల పుచ్చకాయ బరువును నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్ ఏ, సి అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాకుండా 95% నీరుంటుంది కాబట్టి క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఏ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో పొటాషియం మెండుగా ఉంటుంది. పొటాషియం యూరిన్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. పుచ్చకాయలోని లైకోపిన్ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం సరిగా రానప్పుడు, మూత్రం మంటగా ఉన్నప్పుడు పుచ్చకాయ తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 100 గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలుంటాయి. అలాగే సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, షుగర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది. పుచ్చకాయలోని పోషకాలు ఒంట్లోని యాసిడిక్ స్వభావాన్ని తగ్గిస్తుంది. లివర్, కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా పుచ్చకాయ మేలు చేస్తుంది. కొంతమందికి పుచ్చకాయలు పడవు, అలర్జీ వస్తుంది. దురద, పొక్కులు, నీటి కురుపులు, అతిగా చెమట పట్టడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు పుచ్చకాయ తీసుకోవడానికి ముందు డాక్టర్ ని సంప్రదించండి. చూశారు కదా పుచ్చకాయలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. అయితే ఈ పుచ్చకాయను అతిగా తిన్నా కూడా ప్రమాదమే. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తింటే ప్రమాదమే. అయితే పుచ్చకాయను ఎంత మోతాదులో తినాలి, ఎప్పుడు తినాలి అనే విషయాలపై కూడా అవగాహన ఉండడం మంచిది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఓవర్ హైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. వాస్తవానికి పుచ్చకాయలో 92% నీరుంటుంది. దీనివల్ల ఈ సమస్య వస్తుందన్నమాట. మీ శరీరంలో నీటి శాతం పెరిగి సోడియం శాతం తగ్గితే దాన్ని ఓవర్ హైడ్రేషన్ అంటాం. అదనపు నీరు బయటకు వెళ్లకపోతే రక్తం యొక్క పరిమాణం పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా కాళ్లలో వాపు, అలసట, మూత్రపిండాలు బలహీనపడడం లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు ఎక్కువగా పుచ్చకాయ తీసుకోవడం మంచిది కాదు. అలా తీసుకుంటే అధిక మొత్తంలో ఉండే లైకోపిన్ ఆల్కహాల్ తో రియాక్ట్ అవుతుంది. దీని కారణంగా కాలేయ వాపు సమస్య వచ్చే అవకాశం ఉంది.
కాలేయంపై అధిక ఆక్సీకరణ ఒత్తిడి ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా మంది పుచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు, మరికొంత భాగం ఫ్రిడ్జ్ లో పెడతారు. ఆ తర్వాత తినాలి అనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే పోషక విలువలు తగ్గుతాయి. చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయను తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉన్న పుచ్చకాయ తింటే పేగు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అయితే మీరు పుచ్చకాయని తీసుకొచ్చినప్పుడు గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఆ తర్వాత మీరు కట్ చేసుకుని తిన్న వెంటనే ఏదైనా రంధ్రాలు ఉండే మూతతో కవర్ చేయాలి. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట టెంపరేచర్కే ఉంచండి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, డయేరియా, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీంట్లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయను అధికంగా తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో పుచ్చకాయ తింటే సమస్య మరింత పెరుగుతుంది. పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది, కానీ ఇందులో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ లో తేడాలు రావచ్చు. ఎందుకంటే ఇందులో సహజ సిద్ధమైన చక్కెర ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఇది రక్తంలో నేరుగా కలవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర శాతం పెరగవచ్చు. అందుకే డయాబెటిక్ రోగులు రోజుకు 1 లేదా 2 ముక్కలు మాత్రమే తినాలి. అయితే రాత్రిపూట తినడం వల్ల ఈ సమస్య వస్తుందని, పగటిపూట తినడం వల్ల సమస్య లేదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం రంగు కూడా మారుతుంది. దీంతో లైకోపెనీమియా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. లైకోపిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్, వర్ణ ద్రవ్యం. ఇది పుచ్చకాయతో సహా అనేక పళ్ళు, కూరగాయలకు ఎరుపు రంగునిస్తుంది. లైకోపిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్ లో మార్పులొస్తాయి. అయితే మనం పుచ్చకాయను ఎక్కువగా ఎలా పడితే అలా తినకూడదు. ఒక రోజులో 400 నుంచి 500 గ్రాముల పుచ్చకాయను తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. లూజ్ మోషన్, గ్యాస్, అపాన వాయువు, విరోచనాలు వంటి సమస్యలు రావచ్చు. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాకండి. ఎందుకంటే పుచ్చకాయలో అప్పటికే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రావచ్చు. అలాగే రాత్రిపూట పుచ్చకాయ తింటే బరువు పెరుగుతారు. కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. చూశారు కదా, పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తింటే ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయో కూడా చూశారు కదా. కాబట్టి మీరు పుచ్చకాయ తినేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలైతే తీసుకోండి. బీపీలు, షుగర్లు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడేవాళ్లు డాక్టర్ సలహా మేరకు పుచ్చకాయ తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో చెప్పుకున్న మోతాదులో ఆరోగ్యవంతులైతే ప్రతిరోజు ఈ విధంగా పుచ్చకాయ తీసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.